Good morning, students. Today we are going to discuss about growth and composition of national income in India. In previous class, we discussed about the estimation of national income. So, what is the national income? What are the estimating methods in of national income? In what way we are estimating national income in India? We discussed in detail. Today, since independence and what is the growth rate of gross domestic product and net domestic product, if we convert it into monetary terms, national income and net national income and per capita income, in what way they are improved and increased since independence, we are going to discuss the growth of national income and per capita income and growth rates of the national income and per capita income in constant prices and current prices. So, friends, my name is Dr. V. Mutyam Reddy, Assistant Professor of Economics, Girraz Government College, Autonomous, Nizamabad. So, let me start with the definition of national income. So, జాతీయ ఆదాయము అంటే ఏంటో చూద్దాం. సో జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాలు, జాతీయ ఆదాయాన్ని స్వాతంత్రానికి పూర్వం ఎవరెవరు అంచనా వేశారు, అంటే జాతీయ ఆదాయం ఎలా ఉంది, దాని యొక్క వృద్ధి రేటు ఎలా ఉంది, అండ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉన్నటువంటి యంత్రాంగం ఏంటి, ఎవరు జాతీయ ఆదాయం యొక్క అంచనాలు వేయడం జరుగుతుంది, అంచనా వేసే క్రమంలో భాగంగా ఏ పద్ధతులను జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి అందుబాటులో ఉన్నాయి, భారతదేశంలో ఏ పద్ధతులను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాము, అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 1951 నుంచి జాతీయ ఆదాయ పెరుగుదల ధోరణులు, ప్రస్తుత ధరల లోపల, ఆధార సంవత్సరం లేదా స్థిరమైన ధరల లోపల జాతీయ ఆదాయము, నికర జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం, ఈ మూడు ఎలా ఉన్నాయి, తర్వాత ఈ మూడింటి యొక్క వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి, జాతీయ ఆదాయం వృద్ధి రేటు పెరగాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి, జాతీయ ఆదాయం యొక్క కూర్పు ఎలా ఉంది, అంటే ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల నుండి ఏ మేరకు జాతీయ ఆదాయానికి జాతీయ ఆదాయంలో వీటి వాటా ఎలా ఉంది తెలుసుకోబోతున్నాం. సో 1 by 1 మనం ముందుకెళ్దాం. సో ఫస్ట్, డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్, మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced in an economy in an accounting year is called national income. సో దీంట్లో ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. సో మనకు తెలుసు, ఆర్థిక సంవత్సరం అనేది మన దగ్గర అయితే ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చ్ 31న ముగుస్తుంది అనే విషయం మనకు తెలుసు. సో దీనిలో అంటే ఇక్కడ ఆర్థిక సంవత్సరము అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉండేదాన్ని మన దేశంలో ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నాం. సో కాబట్టి ఒక అకౌంటింగ్ ఇయర్ అంటే మనము ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకనే అర్థం తీసుకోండి. సో ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అన్నాం. ఇట్స్ అ జనరల్ డెఫినేషన్, whereas the specific definitions given by some economists, among them one is Marshall.
ఆల్ఫ్రెడ్ మార్షల్, the labor and capital of a country acting on its natural resources produce annually a certain net aggregate of commodities, material and immaterial, including services of all kinds. This is the true net annual income or revenue of the country or national dividend. మార్షల్ ప్రకారం ఒక దేశంలో ఉన్న శ్రమ, మూలధనము మరియు ప్రకృతి వనరుల సహాయముతో ఉత్పత్తి చేయబడినటువంటి నికర వస్తువు సేవల యొక్క మొత్తాన్ని జాతీయ ఆదాయం అన్నాడు. సో ఇక్కడ నికర అనే పదాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే వస్తువుల యొక్క ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా తరుగుదల అనేది ఉంటుంది కాబట్టి ఆ తరుగుదలను తీసివేసి చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి నికర అనే పదాన్ని వాడడం జరిగింది. సో ఇది మార్షల్ ఇచ్చినటువంటి నిర్వచనం. నెక్స్ట్, సైమన్ కుజ్నెట్స్ డిఫైన్స్ నేషనల్ ఇన్కమ్ యాజ్ ద నెట్ అవుట్పుట్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ ఫాలోయింగ్ డ్యూరింగ్ ద ఇయర్ ఫ్రమ్ ద కంట్రీస్ ప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద అల్టిమేట్ కన్స్యూమర్స్. అంటే ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుండి ఆ దేశంలోని అంతిమ వినియోగదారులకు ప్రవహించే నికర వస్తు సేవల ప్రవాహము ఒక సంవత్సర కాలంలో ఏదైతే ఉంటుందో దానిని జాతీయ ఆదాయంగా చెప్పడం జరిగింది. అంటే ఒక దేశం లోపల ఉన్నటువంటి అన్ని సంస్థలు ఉత్పత్తి చేసే ఏదైతుందో ఆ ఉత్పత్తి సంస్థలు ఉత్పత్తి చేసే మొత్తం నికర వస్తు సేవల ఉత్పత్తి ఏదైతుందో అది ఆ దేశంలో ఉన్నటువంటి వినియోగదారులకు చేరడానికి ఏదైతే ఉందో ఆ అంతిమ వినియోగదారులకు చేరే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని సూచించేది జాతీయ ఆదాయం. ఇక పిగు డెఫినేషన్. అకార్డింగ్ టు పిగు, ఏసీ పిగు, నేషనల్ ఇన్కమ్ ఈజ్ దట్ part of the objective income of the community, including, of course, income derived from abroad which can be measured in money terms. సో దీనిలో ఒక దేశంలో విదేశాల నుండి వచ్చే ద్రవ్య ఆదాయంతో సహా దేశంలోని ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలైనటువంటి ఆదాయాల మొత్తాన్ని కలిపి జాతీయ ఆదాయం అన్నారు. సో ఇక్కడ నికర విదేశీ ఆదాయాన్ని కలపడం జరుగుతుంది, ప్లస్ అయితే లేదంటే తీసివేయడం జరుగుతుంది. అంటే విదేశాల నుండి వచ్చే ద్రవ్య ఆదాయంతో సహా దేశంలో ఉన్నటువంటి ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలైనటువంటి ఆదాయాల మొత్తాన్ని కూడితే లభించే దానిని జాతీయ ఆదాయము అన్నాడు. సో ఇవి సమ్ ఆఫ్ ద డెఫినేషన్స్ విచ్ ఆర్ గివెన్ బై సమ్ ఎకనమిస్ట్, ఫేమస్ ఎకనమిస్ట్. According to them, these are the definitions. Whichever definition you will take, the meaning is same. Whatever they want to say is they said in a different way, but it is about national income. So వాళ్ళు చెప్పిన యాంగిల్ వేరైనా చెప్పదలుచుకున్న విషయం మాత్రం ఒకటే, అది జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయం అంటే ఏంటి అనేది. సో మొత్తం అందరూ చెప్పిన దాంట్లో కామన్గా వచ్చింది ఏంటి, ఒక దేశంలో కామన్గా ఈ అన్నింటి యొక్క సారాంశాన్ని తీసుకొని మనం చెప్పుకున్నట్టయితే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. సో ఈ జాతీయ ఆదాయము, సో జాతీయ ఆదాయం అనే టాపిక్ దేన్ని మనం డిస్కస్ చేసినా జాతీయ ఆదాయం అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్తాం కాబట్టి సో జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలిసిపోయింది. సో ఇక్కడ జాతీయ ఆదాయం యొక్క వృద్ధి అనండి, లేకపోతే జాతీయ ఆదాయం యొక్క అంచనాలు స్వాతంత్రానికి ఎవరు వేశారు అనేది చూద్దాం మనం. బ్రిటిష్ వారి పాలన కాలంలో స్వాతంత్రానికి రాకపూర్వమే చాలామంది తమ వ్యక్తిగత ప్రమేయాల ఆధారంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి దాదాబాయ్ నెహ్రూజీ, గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కలిగినటువంటి దాదాబాయ్ నెహ్రూజీ 1868లో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిగా అంచనా వేయడం జరిగింది.
నెక్స్ట్ విలియం డిగ్బీ 1899, ఫిన్లే సిరాస్ 1911 అండ్ 1922 అంటే ఇక్కడ 1911, 1922, 1934 సంవత్సరాలకు సంబంధించి ఇతను అంచనా వేయడం జరిగింది. షా అండ్ కంబట్టా 1921 ఇయర్కి సంబంధించి, వికేఆర్వి రావు 1925 to 29 4 సంవత్సరాల కాలానికి సంబంధించి, అండ్ ఆర్సి దేశాయ్ 1931-40కి సంబంధించి, ఇంకా కొంతమంది కూడా ఆర్థికవేత్తలు అంచనా వేయడం జరిగింది స్వాతంత్రానికి పూర్వం. ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా కొన్ని ప్రమేయాలను చేసుకొని ఆ ప్రమేయాల ఆధారంగా జాతీయ ఆదాయం యొక్క వృద్ధిని జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డ్యూరింగ్ ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్. అందులో ఇప్పటివరకు చెప్పుకున్న వాళ్ళు ఏదైతే వేయడం జరిగిందో వారితో పాటు ఇంకొందరు కలిపి వాళ్ళు వేసినటువంటి అంచనాలను మనం పరిశీలించినట్టయితే దాదాబాయి నెహ్రూజీ 1868 సంవత్సరానికి వేయడం జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరాలు మారిన వాళ్ళు తీసుకున్న ప్రమేయాల ఆధారంగా ఈ జాతీయ ఆదాయం ఉంటుంది కాబట్టి దాంట్లో తేడాలు ఉంటాయి, అది గమనించాలా. అన్నీ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఒకరి అంచనాలకు ఇంకొకరి అంచనాలకు పొంతన లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ప్రమేయాలు, వాళ్ళు అనుసరించిన విధానము, సమాచార సేకరణ కోసం ఉపయోగించిన పద్ధతులు వేరువేరుగా ఉండడం వల్ల ఈ డిఫరెంట్ ఫిగర్స్ అనేది మనకు కనబడుతున్నాయి. చూడండి, దాదాబాయి నెహ్రూజీ 1868 సంవత్సరానికి సంబంధించి అంచనా వేయగా జాతీయ ఆదాయం వచ్చేసి 370 కోట్లు ఉంది. తలసరి ఆదాయం 20 రూపాయలు మాత్రమే పర్ క్యాపిటల్ ఇన్కమ్ రూపీస్లో. సో నేషనల్ ఇన్కమ్ కోట్లలో ఉంది కాబట్టి ఎఫ్జే అట్కిన్సన్ 1875 ఇయర్కి సంబంధించి చేయడం జరిగింది. 574 కోట్లు జాతీయ ఆదాయం, 31 రూపాయల తలసరి ఆదాయం. బేరింగ్ అండ్ బార్బోర్ 1882 ఇయర్కి సంబంధించి 525 కోట్లు జాతీయ ఆదాయము, 27 రూపాయల తలసరి ఆదాయం ఉంది. లార్డ్ కర్జన్, సో గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కర్జన్ కూడా ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశాడు. 1897-98 675 కోట్లు జాతీయ ఆదాయము, 30 రూపాయల తలసరి ఆదాయం. విలియం డిగ్బీ 1889 సంవత్సరానికి సంబంధించి 390 కోట్లు, 17 రూపాయల తలసరి ఆదాయం. వాడియా అండ్ జోషి ఫిన్లే సిరాస్ 1911 సంవత్సరానికి సంబంధించి 1942 కోట్ల జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. అది 80 రూపాయల తలసరి ఆదాయంగా ఉంది. తర్వాత వాడియా అండ్ జోషి 1913-14 సంవత్సరానికి సంబంధించి 1067 కోట్ల రూపాయల జాతీయ ఆదాయము, 44 రూపాయల తలసరి ఆదాయం ఉంది. ఇక్కడ ఇందులో అంతకుముందు ఫిన్లే సిరాస్ యొక్క తలసరి ఆదాయం 80 రూపాయలుగా ఉంది. ఏ లిప్టన్ 1919-20 సంవత్సరానికి సంబంధించి 2954 కోట్ల రూపాయల జాతీయ ఆదాయము, 144 రూపాయల తలసరి ఆదాయం అంచనా వేయడం జరిగింది. షా అండ్ కంబట్టా 1921-22 ఇయర్కి సంబంధించి 2364 కోట్ల రూపాయల జాతీయ ఆదాయాన్ని, 74 రూపాయల తలసరి ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా వికేఆర్వి రావు 1931-32 సంవత్సరానికి సంబంధించి 1689 కోట్ల రూపాయల జాతీయ ఆదాయం, 62 రూపాయల తలసరి ఆదాయం అంచనా వేయడం జరిగింది. ఇక అప్పటి బి నటరాజన్ 38-39 సంవత్సరానికి సంబంధించి 1482 crores అండ్ 67 రూపీస్ తలసరి ఆదాయం. మినిస్టర్ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1945-46లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది. సో అది అంటే కొంత సిస్టమేటిక్ అప్రోచ్లో పోయింది అనుకుంటా. 6234 కోట్ల రూపాయల జాతీయ ఆదాయము, 198 రూపాయల తలసరి ఆదాయం ఉంది. ఇక్కడ మనము తీసుకున్నట్టయితే లిప్టన్ అండ్ షా అండ్ కంబట్టా తీసుకున్నాం. మనము జస్ట్ 1 year 2 years డిఫరెన్స్తోనే జాతీయ ఆదాయంలో చాలా తేడా కనబడుతుంది. అలా అదేవిధంగా దాదాబాయి నెహ్రూజీకి అట్కిన్సన్కి ఎక్కువ కాల వ్యవధి లేకపోయినా 6-7 సంవత్సరాల్లో దాదాపుగా డిఫరెన్స్ అనేది కనబడుతుంది. సో ఈ భిన్నమైనటువంటి సమాచారానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గము, వాళ్ళు చేసుకున్న ప్రమేయాలు, వాళ్ళు అనుసరించిన మెథడాలజీలో తేడాల వల్ల ఈ తేడాలు మనకు కనబడుతున్నాయి. సో దీంట్లో ఎంతవరకు మనకు విశ్వసనీయత అంటే ఎంతవరకు ఖచ్చితత్వం ఉంటుందంటే చెప్పడం కష్టము. ఎందుకంటే వారి ప్రమేయాల మేరకు రూపొందించారు కాబట్టి.
ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్. సో ఇక్కడ జాతీయ ఆదాయం యొక్క వృద్ధిని తెలుసుకోవాలంటే సో జాతీయ ఆదాయాన్ని ఎప్పుడు అంచనా వేశారో ఎలా అంచనా వేశారో తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద నేషనల్ ఇన్కమ్ కమిటీ ఇన్ ఆగస్ట్ 1949 with Professor Sri P.C. Mahalanobis as its chairman and Professor D.R. Gadgil and Dr. V.K.R.V. Rao as its 2 members. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాల్సిన ఆవశ్యకతను గుర్తించినటువంటి భారత ప్రభుత్వం జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని పిసి మహాలనోబిస్ అధ్యక్షతన ప్రొఫెసర్ డిఆర్ గాడ్గిల్ మరియు డాక్టర్ వికేఆర్వి రావుల యొక్క నేతృత్వంలో ఈ అంచనాల సంఘాన్ని నియమించడం జరిగింది. ఇది ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసి 1951లో ఇవ్వడం జరిగింది. ఇన్ ఇట్స్ ఫస్ట్ రిపోర్ట్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద ఇయర్ 1948-49 was estimated at 8,830 crore and the per capita income of the year was calculated at 265 rupees per annum. సో దీనిలో తలసరి ఆదాయం వచ్చేసి 265 రూపాయలుగా ఉంది. అదేవిధంగా జాతీయ ఆదాయం 8,830 కోట్ల రూపాయలుగా ఉంది 1951లో ఇచ్చినటువంటి ఫస్ట్ రిపోర్ట్లో. అంటే 2 years టైం లోపల వీళ్ళు అంచనా వేసి ఇచ్చిన రిపోర్ట్లో జాతీయ ఆదాయం విలువ అంతా రావడం జరిగింది. సో ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ మెథడ్స్ ఇది మనం ఎర్లియర్ వి డిస్కస్డ్ అబౌట్ దిస్. అగైన్ వీఆర్ జస్ట్ రీక్యాప్సులేషన్ రివ్యూయింగ్ రిమెంబరింగ్ ద సేమ్ థింగ్. నేషనల్ ఇన్కమ్ మెథడ్ జాతీయ ఆదాయ అంచనా పద్ధతులు 3 ఉన్నాయి. ఒకటి ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి, ఉత్పత్తి పద్ధతి లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ అంట. ఇదివరకే మనం చెప్పాం మ్యాక్సిమంగా ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కువగా 2 పద్ధతులను ఉపయోగిస్తున్నారు. 3వ పద్ధతి చాలా అరుదుగా ఉపయోగించడం జరుగుతుంది. అందులో ఒకటి ఇన్కమ్ మెథడ్, దెన్ ఇంకోటి అవుట్పుట్ మెథడ్. మన దేశంలో ఏ పద్ధతులు ఉపయోగిస్తున్నాం చూద్దాం. మెథడాలజీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఇన్ ఇండియా. In India, the estimation of national income is being done by 2 methods, product method and income method. సో దీనిలో ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ను రెండింటిని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఎకనామిక్ సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసినటువంటి దానిలో నుంచి సమాచారం తీసుకున్నాం. జాతీయ ఆదాయం యొక్క వృద్ధి ఎలా ఉంది అనేది చూడబోతున్నాం మనం. జాతీయ ఆదాయం యొక్క వృద్ధి, గ్రాస్ స్థూల జాతీయ ఆదాయము, నికర జాతీయ ఆదాయము, దెన్ తలసరి ఆదాయము. సో దీంట్లో మనకు ఇవి బేసికల్గా కాన్సెప్ట్స్ అన్నీ మనకు తెలుసు. మనం ఆల్రెడీ విన్ లర్న్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సో నౌ వన్స్ అగైన్ జస్ట్ వీఆర్ రిమెంబరింగ్ అబౌట్ ద కాన్సెప్ట్స్ లిటిల్ బిట్. సో కొంచెం గుర్తు చేసుకుందాం మనం. ఏంటంటే దీంట్లో మనం ఏం గ్రాస్ నేషనల్ ఇన్కమ్, నెట్ నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, దెన్ కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్, ఈ భావనలు తెలుసుకున్న తర్వాత మనము ఈ డాటా ఎలా ఉంది, ఎలా జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, నికర జాతీయ ఆదాయం పెరుగుతూ వచ్చిందో చూద్దాం. ఫస్ట్గా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ మనం ఇదివరకే చెప్పాం. అవును, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే స్థూల జాతీయ ఆదాయం అంటాం. సో దీంట్లో ఈ జాతీయ ఆదాయంను సమకూర్చుకోవడంలో భాగంగా తరుగుదల ఏదైతే ఉంటుందో ఆ తరుగుదలను తీసివేసి చెప్పేదాన్ని నెట్ నేషనల్ ఇన్కమ్ అంటాం. స్థూల జాతీయ ఆదాయము మైనస్ తరుగుదల ఈజ్ఈక్వల్ టు నికర జాతీయ ఆదాయము. సో నికర జాతీయ ఆదాయం అనేది తరుగుదలను తీసివేసి చెప్పిన తర్వాత ఇది ఒరిజినల్ అంటే నెట్ నేషనల్ ఇన్కమ్. ఇక పర్ క్యాపిటా ఇన్కమ్ మనకు తెలుసు. జాతీయ ఆదాయాన్ని జనాభాచే భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. సో ఆ తలసరి ఆదాయము చూస్తాం. ఇక కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్. సో ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో 2004-05 సిరీస్ ఉంది. లాస్ట్లో 2011-12 సిరీస్ కూడా తీసుకోవడం జరిగింది. సో దీంట్లో 2004-05 సంవత్సరానికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఆ సంవత్సరం ధరలో సపోజ్ 1950-51 తీసుకుందాం మనం. ప్రస్తుత సంవత్సర ధరలు
ఆధార సంవత్సర ధరలు లేదా స్థిరమైన ధరలలో జాతీయ ఆదాయం అంటాం మనం. ప్రస్తుత సంవత్సర ధరలు అంటే ఏ సంవత్సరం అయితే జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నామో ఆ సంవత్సరం ధరలలో గనక జాతీయ ఆదాయాన్ని చెబితే దాన్ని ప్రస్తుత సంవత్సరం ధరలో అంటాం. అదే ఉత్పత్తిని మనము ఏ ఆధార సంవత్సరాన్ని అయితే తీసుకున్నామో ఆ ఆధార సంవత్సరంలో ఉన్న ధరల చేత ఆ సంవత్సరం ఉత్పత్తి అయిన వస్తురాశిని గుణించి వచ్చిన విలువల మొత్తాన్ని కూడితే లభించేది మనకు స్థిరమైన ధరలలో జాతీయ ఆదాయము. సో అదేవిధంగా నికర జాతీయ ఆదాయం కానీ తలసరి ఆదాయం కానీ రెండు కూడా ఇవన్నీ ప్రస్తుత ధరలో చెప్తాము, స్థిరమైన ధరలో చెప్తాము. ఉదాహరణకి 1950-51లో అప్పుడున్న ధరల ప్రకారము జాతీయ ఆదాయం చెప్తే దాన్ని కరెంట్ ప్రైసెస్లో జాతీయ ఆదాయం అంటాం. అంటే 1950-51లో వివిధ వస్తువుల ధరల వందలాదిగా ఉన్న వివిధ వస్తువుల ధరలు ఏ మేరకు ఉన్నాయో అప్పుడు ఉత్పత్తి పరిమాణాన్ని ఆయా వస్తువుల ధరల చేత గుణించి అలా వచ్చినటువంటి విలువల మొత్తాన్ని ప్రతి వస్తువుకు సంబంధించిన వచ్చిన విలువల మొత్తాన్ని కూడినప్పుడు లభించేది ప్రస్తుత సంవత్సర ధరలలో జాతీయ ఆదాయం. ఇక అప్పుడే 1950-51లోనే ఉత్పత్తి పరిమాణాన్ని 2004-05 మనం తీసుకున్న ఆధార సంవత్సరం. సో 2004-05లో ఉన్న ధరల ప్రకారం గుణిస్తే వచ్చిందే 2,92,996 కోట్ల రూపాయలు. చూడండి, ఉత్పత్తి అదే కానీ 50-51 ధరలో చెప్తే 10,360 కోట్లు వచ్చింది. అంటే 1950-51 నుండి దాదాపుగా 53 సంవత్సరాల్లో 53-54 సంవత్సరాల్లో ఏదైతే ధరలు పెరిగాయో ఆ పెరిగిన ధరల చేత గుణించినాం. అంటే 2004-05 సంవత్సరాన్ని ఆధార సంవత్సరం కాబట్టి దీని విలువ ఎక్కువ వచ్చింది. ఉత్పత్తి అదే, ఉత్పత్తిలో మార్పు లేదు. 1950-51లో ఏదైతే ఉత్పత్తి ఉందో అదే ఉత్పత్తి కానీ ఆ సంవత్సరం ధరల్లో 10,360 కోట్లు వచ్చింది. తర్వాత 2004-05 సంవత్సరంలో చూసినప్పుడు 2,92,996 కోట్ల రూపాయల జాతీయ ఆదాయం రావడం జరిగింది. ఇక మనకు నికర జాతీయ ఆదాయం అని చెప్పాక దీంట్లో తరుగుదలను తీసేస్తాం. సో 10,360 వెళ్ళి తరుగుదలను తీసేస్తే 9,829 కోట్ల రూపాయల నికర జాతీయ ఆదాయము. అదేవిధంగా 2,92,996 కోట్ల నుండి తరుగుదలను తీసివేస్తే లభించింది 2,69,724 కోట్ల రూపాయల స్థిరమైన ధరలలో జాతీయ ఆదాయం. అంటే స్థిరమైన ధరలు అంటే ఇక్కడ ఏంటి 2004-05 సంవత్సరం ధరలలో అని అర్థం. అదేవిధంగా తలసరి ఆదాయం కూడా చూడండి, 50-51 ధరలలో తలసరి ఆదాయం జస్ట్ 274గా ఉంది. అది 2004-05 ధరలలో చెప్తే తలసరి ఆదాయం మనకి ఎంత వచ్చింది 7,513 రూపాయలు. సో ఇక్కడ మనం జస్ట్ అదొకటి ఇది చేసాము. మనకు గమనిస్తూ పోయినట్టయితే ఈ విధంగా జాతీయ ఆదాయం అని ఎలా పెరుగుతూ పోయింది ఇక్కడ మనకు సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటూ పోతాం మనం. సో ఎక్కడ వరకైతే 2004-05 ఉందో ఇప్పుడు మనము 1950-51 నుంచి 2018-19 వరకు మొత్తం డాటా అంతా ఉంది. సో ఆ డాటా అంతా కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ సర్వే ప్రచురించిన బుల్లెట్లో నుంచి తీసుకోవడం జరిగింది. డౌన్లోడ్ చేసి ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం చూస్తూ పోయినట్టయితే ఇక్కడ ఏదైతే ఫస్ట్ది ఉందో ఫస్ట్ కాలం దాంట్లో రో లోపల ఫస్ట్ దాంట్లో చూస్తే 10,360, 11,019 కోట్ల రూపాయలు. ఇదంతా కూడా ఏ సంవత్సరం లెక్కిస్తున్నామో ఆ సంవత్సరం ధరలది. మిగతా అంతా కూడా మిగతా రెండవది ఫస్ట్ సెకండ్ అన్నీ కూడా మొదటిదేమో ప్రస్తుత సంవత్సర ధరలు, రెండవది స్థిరమైన ధరలు. నెక్స్ట్ నికర జాతీయ ఆదాయం కూడా అంతే, ప్రస్తుత సంవత్సరం ధరలు, నికర స్థిరమైన ధరలు. నెక్స్ట్ తలసరి ఆదాయం కూడా ప్రస్తుత ధరలు, స్థిరమైన ధరల లోపల రెండు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు విధాలుగా చెప్పడానికి గల కారణం ఏంటంటే మనం ఏదైనా ఒక ఆధార సంవత్సరాన్ని మనం తీసుకున్నప్పుడు వాస్తవంగా జాతీయ ఆదాయం వాస్తవంగా ఏ మేరకు పెరిగిందో తెలుసుకోవడానికి కోసము ఇక్కడ ఇది న్యూట్రల్ చేసేస్తుంది. అలా తెలుసుకోవడం కోసము స్థిరమైన ధరలలో జాతీయ ఆదాయాన్ని చెప్తాం. లేకపోతే మనకు ఏదో ఒక పర్టికులర్ ఇయర్ లోపల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు
ఉత్పత్తి పెరగకపోయినా జాతీయ ఆదాయం పెరిగినట్టుగా భ్రమ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ ధరల స్థాయిలోని పెరుగుదలను న్యూట్రలైజ్ చేసి అంటే తీసివేసి వాటి తటస్థం చేసేసి ఆధార సంవత్సరం ధరలలో చెప్పినట్టయితే అన్ని సంవత్సరాల్లో ఉత్పత్తి అయిన వస్తురాశికి ఆ ఆధార సంవత్సరం ధరల చేతనే గుణిస్తాము. కాబట్టి యాక్చువల్గా ఎంత జాతీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం పెరిగిందనే విషయం తెలుస్తుంది. అంటే ఇక్కడ గ్రోత్ రేట్ అనేది మనకు వాస్తవంగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, జస్ట్ అంటే అన్ని సంవత్సరాలు మనం చదవడం కాకుండా జస్ట్ ఐడియా కోసం చూసినట్టయితే ఇక్కడ మనము గమనించినట్టయితే ఇక్కడ 50-51 సంవత్సరం కంటే 52-53లో మనకు జాతీయ ఆదాయం తగ్గినట్టు కనబడుతుంది. నికర జాతీయ ఆదాయం కూడా తగ్గిందండి. జాతీయ ఆదాయం తగ్గిందంటే నికర జాతీయ ఆదాయం తగ్గినట్టే. అంటే అర్థం ఏంటి? 1950-51లో ఉన్న ధరల కంటే 52-53లో ఉన్న ధరలు మనకు తగ్గినాయని అర్థం. కానీ అదే మీరు ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడేముంది 50-51-52 కంటే 52-53 ఫైనాన్షియల్ ఇయర్లో జాతీయ ఆదాయం తగ్గింది. 11,019 నుంచి 10,825 కోట్లకు తగ్గింది. కానీ మనము స్థిరమైన ధరల లోపల చూసినప్పుడు 3,02,010 కోట్ల రూపాయల నుండి 3,10,068 కోట్లకు పెరిగింది. దాని అర్థం ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉత్పత్తి అనేది పెరిగింది. 1951-52 కంటే 52-53లో ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి పెరిగింది కానీ ధరలు తగ్గడం వల్ల జాతీయ ఆదాయం తగ్గినట్టుగా కనబడుతుంది. ఇదే పెరిగిన సందర్భంలో కూడా అలాంటి రిజల్టే వస్తుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది? ఉత్పత్తి పెరగకపోయినా జాతీయ ఆదాయం పెరిగినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని గమనించాలి. సో ఇది అంటే ఇక్కడ ఉత్పత్తి పెరిగిందనేది ఎలా తెలిసింది మనకు? ఈ 2004-05 ధరల లోపల ఏదైతే స్థిరమైన ధరల ఆధార సంవత్సరం ధరల్లో చెప్తున్నామో దాని ఆధారంగా ఉత్పత్తి పెరిగిందా లేదా అనే విషయం అర్థమైపోతుంది. ఇక్కడ జాతీయ ఆదాయం పెరిగితే ఉత్పత్తి పెరిగినట్టు, ఇక్కడ జాతీయ ఆదాయం తగ్గింది అనుకోండి, అప్పుడు మనకు ఉత్పత్తి కూడా తగ్గిపోయినట్టుగా అర్థం చేసుకోవాలి. సో అదే అలాంటి సందర్భం ఎక్కడైనా వస్తే చూద్దాం మనం. ఇక్కడ చూడండి, మనకు 1956-57లో మనము స్థిరమైన ధరల్లో జాతీయ ఆదాయాన్ని గమనిద్దాం. ఇక్కడ ప్రస్తుత ధరల లోపల 13,530 కోట్ల రూపాయల నుండి 13,931 కోట్లకు జాతీయ ఆదాయం పెరిగింది. అంటే అర్థమైంది? ఇక్కడ నిజంగా ఇది పెరిగిందా లేదని తెలుసుకోవాలంటే మనకు స్థిరమైన ధరలకు వచ్చినట్టయితే అర్థమైపోతుంది మనకు. ఏంటి అంటే ఇక్కడ స్థిరమైన ధరల లోపల మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఎంత ఉంది మనకు? 3,76,234 కోట్ల రూపాయల జాతీయ ఆదాయం ఉంది. కానీ అదేమైంది? 57-58కి వచ్చేసరికి 3,74,503 కోట్ల రూపాయలకు తగ్గింది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ప్రస్తుత సంవత్సరం ధరలలో చూస్తే జాతీయ ఆదాయం పెరిగింది, కానీ ఇక్కడ తగ్గింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పెరుగుదల ఏదైతే ఉందో ఇది ధరల పెరుగుదల వల్ల జరిగింది. ఇక్కడ తగ్గుదల ఏదైతే ఉందో వాస్తవంగా అంతకుముందు సంవత్సరం కంటే 57-58లో ఉత్పత్తి కొంతమేర తగ్గింది అనే విషయాన్ని అర్థం చేస్తుంది. అది అర్థం చేసుకోవాల్సింది మీరు. సో ఇక్కడ ఈ తలసరి ఆదాయాలు కూడా ఇక్కడ మనకు చూస్తున్నాం. ఒక్కోసారి తలసరి ఆదాయం అనేది తగ్గిన సందర్భాల్లో కూడా అలా వస్తుంది. ఇక్కడ తలసరి ఆదాయం పెరిగిన మేరకు స్థిరమైన ధరల లోపల తలసరి ఆదాయం పెరిగినట్టయితే జాతీయ ఆదాయం ఎంతైతే పెరిగిందో తలసరి ఆదాయం కూడా అంతే పెరగాలి. అంటే జనాభా పెరగకూడదు. తలసరి ఆదాయ వృద్ధి రేటు = జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు చేసినట్టయితే మనకు తలసరి ఆదాయం ఎంత పెరిగిందో తెలుస్తుంది. ఉదాహరణకి జాతీయ ఆదాయం వృద్ధి రేటు 5% ఉంది, జనాభా వృద్ధి రేటు 0. కాబట్టి అప్పుడు తలసరి ఆదాయం ఎంత పెరుగుతుంది? తలసరి ఆదాయం కూడా 5% పెరుగుతుంది. కానీ జాతీయ ఆదాయం పెరిగింది, తలసరి ఆదాయము జనాభా వృద్ధి రేటు అనేది
2% ఉందనుకోండి, అప్పుడు తలసరి ఆదాయం జస్ట్ 3% మాత్రమే పెరుగుతుంది. జాతీయ ఆదాయం 5% పెరిగినా జనాభా అనేది 2% పెరగడం వల్ల ఆ తలసరి ఆదాయ వృద్ధి రేటు 3%కే పరిమితం అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం. రైట్, ఇక్కడ ఈ డాటా అంతా ఉంది మన దగ్గర. సో ఇక్కడ మనము ఈ గమనించినట్టయితే ఇక్కడ నుంచి అలా ఏమవుతుంది, ఈ ఈ ప్రధానమైన తేడాలను గుర్తుపెట్టుకొని మీరు ఆ యాంగిల్లో మీరు చూసినట్టయితే యాక్చువల్గా మనకు తలసరి ఆదాయం అనేది ఇక్కడ చూడండి 1978-79 సంవత్సరం లోపల మనకు తలసరి ఆదాయం ఏదైతే ఉందో స్థిరమైన ధరల లోపల తలసరి ఆదాయం అనేది పెద్దగా జస్ట్ ఒక 4 రూపాయలు మాత్రమే పెరుగుదల మనకు కనబడుతుంది. ఆ తర్వాత సంవత్సరం చూసినట్టయితే తగ్గింది. తలసరి ఆదాయం తగ్గింది అంటే 2 కారణాలు. ఒకటి జనాభా పెరగడము కావచ్చు, జాతీయ ఆదాయం తగ్గడం కావచ్చు. తలసరి ఆదాయం తగ్గడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి జాతీయ ఆదాయం తగ్గినప్పుడు తలసరి ఆదాయం తగ్గుతుంది, లేదంటే జనాభా పెరిగినప్పుడు తలసరి ఆదాయం తగ్గుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం డాటా అంతా తీసుకున్నాం, ఇదంతా చదువుతూ గంటలు టైం పడుతుంది. సో జస్ట్ ఇది ఒకసారి మీరు ఒక వ్యూ చూడండి, దీన్ని గమనించండి. మీరు అవసరమైతే ఆ ఎకనామిక్ సర్వేలో ఇంకా మనకు ఇదే డాటా ఇంకొంచెం పెద్దగా మంచిగా నెట్లో మనం సిస్టంలో చూసుకోవచ్చు డీటెయిల్డ్గా. సో ఇక్కడ దీని నుంచి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సమాచారం ఆధారంగా మన జాతీయ ఆదాయం ఎంత పెరిగిందో చూద్దాం మనం. సో ఇక్కడ ఒక పాయింట్కి వచ్చేద్దాం. మనం 2004-05 సంవత్సరం ఉంది కదా, మనము ఏ సిరీస్ తీసుకున్నాం ఇక్కడ ఇదివరకు తీసుకున్న దాంట్లో 2004-05 సంవత్సరానికి సంబంధించిన ధరలను దాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నాం కాబట్టి, సో ఇక్కడ ఆ ఆధార సంవత్సరంలో వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత సంవత్సరం అన్నా ఆధార సంవత్సరం అన్నా సేమ్ అవుతుంది. 2004-05 సంవత్సరాన్ని ఇక్కడ తీసుకున్నాం మనం. ఇక్కడ గమనించండి, 2004-05 సంవత్సరంలో ప్రస్తుత సంవత్సరం అదే, ఆధార సంవత్సరం అదే కాబట్టి 2 సేమ్ ఉంటాయి. ఇంకా ఇందులో మార్పు ఏముండదు డాటా. సో చూడండి 32,19,835 కోట్ల రూపాయలు ఉంది జాతీయ ఆదాయం. సేమ్ అదేది 2004-05 ధరలు. మనం తీసుకున్నది ఆధార సంవత్సరం ఏమైంది 2004-05 కాబట్టి సేమ్ ఫిగర్ ఉంటుంది. నికర జాతీయ ఆదాయం కూడా సేమ్ ఫిగర్, తలసరి ఆదాయం కూడా సేమ్ ఫిగర్. కారణం ఏంటంటే ఆధార సంవత్సరము అదే, ప్రస్తుత సంవత్సరము అదే కాబట్టి అక్కడి నుంచి సో మనం ఇక్కడి వరకు ఏదైతే సమాచారం వచ్చిందో మనకు ప్రస్తుత సంవత్సర ధరల్లో ఉన్నటువంటి జాతీయ ఆదాయము అనేది ఇప్పటి వరకు తక్కువగా ఉంటుంది. స్థిరమైన ధరలలో కంటే జాతీయ ఆదాయం తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది అంతకుముందు తక్కువ సంవత్సరాలకు సంబంధించినవి కాబట్టి. అర్థమైందా? 1951-52 నుంచి 2004-05 ఏదైతే ఉందో 2003-04 సంవత్సరం వరకు ఉన్నటువంటి తలసరి జాతీయ ఆదాయము అనేది స్థూల జాతీయ ఆదాయం కానీ నికర జాతీయ ఆదాయం కానీ దీనికంటే ఆధార సంవత్సరంలో ఉన్నదానికంటే తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే 2003-04లో ఉండే ధరలు అనేవి 2004-05లో ఉన్న ధరల కంటే తక్కువగా ఉంటాయి మ్యాక్సిమంగా. కాబట్టి సో ఇక్కడి వరకు మనం గమనించినట్టయితే ఇక్కడ జాతీయ ఆదాయం తక్కువగా ఉంది. ఉదాహరణకు చూద్దాం మనం 2000-2001 సంవత్సరాన్ని తీసుకోండి, 21,54,680 కోట్ల రూపాయలు ఆ 2001 ధరల్లో ఉంది. కానీ 2004-05 ధరలు ఎంత ఉంది, 25,35,911 రూపాయలు ఉంది, అంటే ఎక్కువగా ఉంది. సో ఇక్కడి నుండి మనము జస్ట్ 2004-05 తర్వాత గమనించండి, 2004-05 సంవత్సరాల తర్వాత అంటే 2005-06లో 6-7లో 7-8లో ధరలు ఎక్కువ ఉంటాయి కదా. సో ఆధార సంవత్సరంలో ఉన్న కానీ ధరల కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు జాతీయ ఆదాయం అనేది స్థిరమైన ధరల దానికంటే ఎక్కువ ఉంటుంది ఫిగర్. వీడికెళ్ళి అంతకుముందు తక్కువ ఉంది, ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కువ ఉంటుంది. అది తలసరి ఆదాయం కానీ ఏది కానీ. చూడండి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, సపోజ్ 2009-10 తీసుకుందాం, 2011-12 తీసుకుందాం. 2011-12 లోపల 89,32,892 కోట్ల రూపాయల స్థూల జాతీయ ఆదాయం ఉంది. ఇది 2011-12 ధరలలో. మనం తీసుకున్న ఆధార సంవత్సరం ఏంది 2004-05గా. 2004-05 ధరలు ఎంత ఉంది, 55,86,683 కోట్ల రూపాయలు ఉంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో ఇది తక్కువగా ఉంది. కారణం ఏంటి, 2004-05లో ఉన్న ధరల కంటే
2011-12లో ఉన్న ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు జాతీయ ఆదాయం ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇందుకోసమే మనము స్థిరమైన ధరలలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తూ పోతాం. యాక్చువల్గా అంటే ఇది ఏం సూచిస్తుంది? నిజంగా ఉత్పత్తి పెరిగిందా లేదా, వాస్తవంగా ఉత్పత్తిలో పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరిగిందా లేదనే విషయాన్ని స్థిరమైన ధరలలో జాతీయ ఆదాయం మనకు తెలియచెప్తుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. రైట్. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి 2011-12 సిరీస్ తీసుకున్నాం. లేటెస్ట్గా 2011-12 సంవత్సరాన్ని మనం వాడుతున్నాం కాబట్టి ఆధార సంవత్సరంగా దాని యొక్క ధరల లోపల తీసుకున్నప్పుడు వచ్చినటువంటి ఇవి. సో 2011-12 అంటే ప్రస్తుత సంవత్సరం అదే, ఆధార సంవత్సరం అదే కాబట్టి సేమ్ ఫిగర్స్ ఉన్నాయి చూడండి. 86,59,505 కోట్లు, 86,59,505 కోట్లు. ఇది ప్రస్తుత ధరలు, ఇది స్థిరమైన ధరలు. ఆ రెండు సేమ్ ఉన్నాయి, ఎందుకంటే ఆ ఆధార సంవత్సరము లెక్కించే సంవత్సరం ఒకటే కాబట్టి. సో ఇక్కడ మనం 2000 ఆర్ఈ అంటేనేమో రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఏఈ అంటేనేమో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. పిఈ అంటే ప్రావిజనల్ ఎస్టిమేట్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే 2015-16 తీసుకుందాం. మనం 1,36,12,095 కోట్లు. అదేవిధంగా 1,12,34,571 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది స్థిరమైన ధరల లోపల. అంటే 11-12లో కంటే ఇది ఎక్కువ. ఎప్పుడు కూడా ఆధార సంవత్సరం కంటే తీసుకున్న సంవత్సరం ఎక్కువైతే ఎప్పుడు ఉంటుందో దాని విలువ ఎక్కువ వస్తుంది, తక్కువ ఉంటే దాని విలువ తక్కువగా వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది జాతీయ ఆదాయం పెరుగుతూ వచ్చేసి ఇంత అంటే 1,36,12,095 కోట్ల రూపాయలకు పెరిగింది. 15-16 ధరల్లో, 11-12 ధరల్లో 1,12,34,571 కోట్ల రూపాయలకు అదిగా ఉంది. నికర జాతీయ ఆదాయము ఎప్పుడైనా కానీ ప్రస్తుత ధరల్లో కానీ ఆధార సంవత్సర ధరలు కానీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే తరుగుదలను తీసివేసి చెప్తాం కాబట్టి. ఇక్కడ తలసరి ఆదాయం చూసినట్టయితే మనకు ఎంత ఉంది? మనకు 2011-12 ధరల్లో చూద్దాం మనం. 63,462 రూపాయలుగా ఉంది తలసరి ఆదాయం మొత్తం సంవత్సరానికి. ఒక సంవత్సరానికి అంత ఉంది. అది 2019-20 అడ్వాన్స్ ఎస్టిమేట్ సంబంధించి చూసినట్టయితే 19-20 సంవత్సరం ధరలో తలసరి ఆదాయము 1,35,050 రూపాయలు ఉండగా, ఈ 2011-12 సంవత్సర ధరల్లో తలసరి ఆదాయము 96,563 కోట్ల రూపాయలుగా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మనము సంఖ్యాత్మకంగా చూసాం దీన్ని గ్రోత్ రేట్. సో వృద్ధి రేట్, దీన్నే ఏం చేస్తున్నాం, ఎంత వృద్ధి సాధించడం జరిగింది. ఇదివరకు చెప్పుకున్న అంకెల్లో మనం వృద్ధి రేటు ఎంత ఉంది అంతకుముందు సంవత్సరంతో పోల్చినప్పుడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఏంటంటే యాన్యువల్ గ్రోత్ రేట్స్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అండ్ నెట్ నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ దానికి సంబంధించి ఉన్నాయి. అదని మీరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1951-52లో ప్రస్తుత అంటే 51-52 ధరల లోపల జాతీయ ఆదాయం అనేది 6.4% పెరిగింది అంతకుముందు సంవత్సరం కంటే. స్థిరమైన ధరలో 3.1% పెరిగింది. ఇది వాస్తవంగా ఎంత పెరిగిందని చెప్తుంది. నెట్ ఇది 6.2% నికర జాతీయ ఆదాయం. దెన్ స్థిరమైన ధరల లోపల 3.5% పెరిగింది. తలసరి ఆదాయం చూడండి. ఇక్కడ మీరు అంటే ఏదైతే ఈ డేటాను మనం విశ్లేషిస్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పర్ క్యాపిటా నెట్ నేషనల్ ఇన్కమ్ అంటే నికర తలసరి ఆదాయం ఏదైతే ఉందో, సాధారణంగా ఈ జాతీయ ఆదాయం ఎంత పెరిగిందో తలసరి ఆదాయం ఎంత పెరగాలి. పెరగలేదు అంటే అర్థం ఏంటి? అంత మేరకు జనాభా పెరిగింది అని అర్థం చేసుకోవాలి. లేకపోతే మనకు ఇక్కడ కాన్స్టెంట్ ప్రైస్లో సపోజ్ మనకు 3.5% పెరిగింది జాతీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయం. గమనించండి, అది తలసరి ఆదాయం కూడా స్థిరమైన ధరల లోపల 3.5% పెరగాలి, కానీ పెరగలేదు. 1.8% పెరిగింది. కారణం ఏంటి? జనాభా పెరిగింది. సో జాతీయ ఆదాయ పెరుగుదల రేటు మైనస్ జనాభా పెరుగుదల రేటు తీసినట్టయితే తలసరి ఆదాయ పెరుగుదల రేటు వస్తుంది. దాదాపుగా జనాభా అనేది 1.7% జనాభా పెరిగింది. కాబట్టి 1.7% అంతకుముందు సంవత్సరం కంటే పెరిగింది. కాబట్టి జనాభా అనేది సో మనకు తలసరి ఆదాయంలో పెరుగుదల 1.8% మాత్రమే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు
51, 52 కంటే తలసరి ఆదాయం మైనస్లోకి వెళ్ళిపోయింది. జాతీయ ఆదాయం -1.8గా కనబడుతుంది. కానీ అంటే అక్కడ మనకేంది ఆ పెరుగుదల రేట్ అనేది మనం చూసినప్పుడు ఆ ధరల లోపల, కానీ వాస్తవంగా స్థిరమైన ధరల్లో చూసినప్పుడు జాతీయ ఆదాయం అనేది పెరుగుదల జరిగింది. కానీ ప్రస్తుత సంవత్సర ధరల్లో చూపిస్తే అది మైనస్ చూపిస్తుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ అంతకుముందు సంవత్సరం కంటే ధరలు తగ్గిపోయాయి అనే విషయం తెలుస్తుంది దీంతోనే. కాబట్టి అక్కడ -1.8 ఉంది. కానీ 2004-05 ధరల్లో చూసినట్టయితే 2.7% పెరుగుదల ఉంది. సో ఇక్కడ నికర జాతీయ ఆదాయం కూడా మైనస్ చూపిస్తుంది. తర్వాత ఇక తలసరి ఆదాయం కూడా మైనస్ చూపిస్తుంది. ఏదైతే ప్రస్తుత ధరల లోపల అంటే 2052-53 సంవత్సరం ధరల లోపల మైనస్ చూపిస్తుంది. కారణం ఏంటంటే ఆ సంవత్సరం ధరలు పడిపోయాయి. కానీ వాస్తవంగా ఏమైంది, ఉత్పత్తి పడిపోయిందా? పడిపోలేదు. కాబట్టి మనకు స్థిరమైన ధరల లోపల జాతీయ ఆదాయం పెరిగింది, తర్వాత నికర జాతీయ ఆదాయం పెరిగింది, తలసరి ఆదాయం కూడా పెరిగింది. 52-53లో 1.1% తలసరి ఆదాయం పెరిగింది, దెన్ 3.1 నికర జాతీయ ఆదాయం పెరిగింది, 2.7 స్థూల జాతీయ ఆదాయం పెరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మర్చిపోకూడదు. దీనిలో ఈ విశ్లేషణ చేస్తున్నప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది మొత్తం అంతా కూడా ఈ గ్రోత్ రేట్ సంబంధించి ఎక్కడైతే మనకు స్థిరమైన ధరల లోపల వాస్తవంగా జాతీయ ఆదాయం పెరిగిందా, ఇక్కడ చూడండి మీరు 1965-66లో చూసినట్టయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూస్తే మనకు ప్రస్తుత ధర లోపల జాతీయ ఆదాయం పెరిగినట్టుగా అనిపిస్తుంది. గ్రోత్ రేట్ 5.4, కానీ యాక్చువల్గా -2.7 ఉంది. అర్థం ఏంటి అంటే ఉత్పత్తి పడిపోయింది. 1964-65లో కంటే 2.7% ఉత్పత్తి తగ్గిపోయింది. ఆ 2.7% ఉత్పత్తి తగ్గిపోయిందనే విషయాన్ని ఈ ఫిగర్ చెప్తుంది మనకు. ఏది స్థిరమైన ధరలలో చెప్పినప్పుడు మనకి నిజంగా ఉత్పత్తి పెరిగిందా, అసలు నిజంగా జాతీయ ఆదాయం పెరిగిందా తగ్గిందా చెప్పేదే స్థిరమైన ధరల్లో జాతీయ ఆదాయం. అది గుర్తుపెట్టుకోవాలి. తలసరి ఆదాయం కానీ ఒకసారి జాతీయ ఆదాయం పెరిగిందంటే తలసరి ఆదాయం పెరుగుతుంది. కాకపోతే జాతీయ ఆదాయం పెరిగిన మేరకు పెరగకపోవచ్చు, ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి. ఆ జనాభా పెరిగింది తీసివేయాలి. కాబట్టి జాతీయ ఆదాయ పెరుగుదల రేటు ఈజ్వల్ టు తలసరి ఆదాయ పెరుగుదల రేటుగా ఉండదు. జాతీయ ఆదాయ పెరుగుదల రేటు ఈజ్వల్ టు తలసరి ఆదాయ పెరుగుదల రేటుగా ఉండాలి అంటే జనాభా పెరుగుదల రేటు 0 కావాలి. జననాల రేటు ఈజ్వల్ టు మరణాల రేటు అయితే అప్పుడు మొత్తం మీద జనాభా అనేది పెరగదు. తలసరి ఆదాయము జాతీయ ఆదాయం పెరుగుదల సేమ్ ఉంటాయి. కానీ మిగతా సందర్భాల్లో అది కాదు. ఎప్పుడు కూడా జనాభా పెరుగుతుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా జాతీయ ఆదాయ పెరుగుదల రేటు అనేది తలసరి ఆదాయ పెరుగుదల రేటుకు సమానంగా అంటే ఎక్కువ ఉంటుంది, తలసరి ఆదాయ పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇవన్నీ గ్రోత్ రేట్స్ ఇచ్చాము, ఇవి మీరు నిదానంగా చూడొచ్చు. ఇవన్నీ చదవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి అర్థం చేసుకుని ఇందులో ఉన్న రహస్యంను విశ్లేషణను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనం చూసినట్టయితే ఇక్కడ జాతీయ ఆదాయ వృద్ధి రేట్లు మనకు గమనించాల్సింది ఏంటంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎప్పుడైతే ఎక్కువగా ఉందో అక్కడ జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో మనము నికర జాతీయ ఆదాయ వృద్ధి రేటు చాలా ఇక్కడ మనకు ఎక్కువగా కనబడుతుంది 1991 తర్వాత దాదాపుగా. సో తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది నికర జాతీయ వృద్ధి రేటు కానీ తలసరి ఆదాయ వృద్ధి రేటు కానీ మనకు ఎక్కువగా ఉండడం గమనించేసి ఆఫ్టర్ లిబరలైజేషన్ పాలసీస్. ఇది చూసినట్టయితే ఇదంతా ఇక్కడ వరకు 2019-20 వరకు మనకు డాటాను కవర్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు ఇది ద గ్రోత్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా సజెషన్స్. ఇంకా జాతీయ ఆదాయం పెరగాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలని సంబంధించి సూచన చేయడం జరిగింది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచినట్టయితే అంటే జాతీయ ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచాలి. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కూడా మనకు జాతీయ ఆదాయం పెరుగుతుంది. అంటే ఏ రంగం 3 రంగాలు అభివృద్ధి చెందినప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా జాతీయ ఆదాయం యొక్క పెరుగుదలను గ్రోత్ రేట్ను పెంచవచ్చు. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పొదుపు పెంచాలి. స్థూల దేశీయోత్పత్తి లోపల పొదుపు మరియు పెట్టుబడులను పెంచినట్టయితే ఆ పెట్టుబడులు పెరగడం ద్వారా ఉత్పత్తి పెరిగి జాతీయ ఆదాయం పెరుగుతుంది. అవస్థాపన సౌకర్యాలు పెంచాలి. అవస్థాపన సౌకర్యాలు పెరిగితే ఇది పారిశ్రామిక వ్యవసాయ సేవా రంగాల అభివృద్ధికి దారితీస్తుంది. దానివల్ల జాతీయ ఆదాయం పెరుగుతుంది.
సహజ వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలిగినప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుంది. వాటిని పూర్తిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి, అప్పుడు జాతీయ ఆదాయం పెరుగుతుంది. రిమూవల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, ఆదాయ అసమానతలు కనుక తగ్గించినట్టయితే పేదవారి యొక్క వినియోగ వ్యయం పెరిగి వస్తు సేవలకు డిమాండ్ పెరిగి జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఆదాయ అసమానతలు సాధారణంగా పేదవారి యొక్క వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆదాయ అసమానతలు తొలగించడం ద్వారా వీళ్ళ ఆదాయాలు పెంచినప్పుడు వీళ్ళ ఆదాయాలు పెరగడం ద్వారా వీళ్ళు వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఉత్పత్తిని పెంచాల్సి వస్తుంది. ఉత్పత్తి పెంచడం అంటే జాతీయ ఆదాయము పెరగడమే లెక్క. సో కంటైనింగ్ ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్, ఇక్కడ జనాభా పెరుగుదలను అరికట్టాలి. జనాభా పెరుగుదలను అరికట్టినట్టయితే జాతీయ ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. బ్యాలెన్స్డ్ గ్రోత్, అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి పరిచే ప్రయత్నం చేయాలి. అలా చేసినట్టయితే జాతీయ ఆదాయము పెరుగుతుంది. హయ్యర్ గ్రోత్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, అంటే ఇక్కడ మనం విదేశీ వ్యాపారాన్ని పెంచాలి. అంటే అర్థం ఏంటి? విదేశీ వ్యాపారం పెంచడం అంటే ఏంటి? ఎగుమతులను ఎక్కువ చేయాలి, దిగుమతులను తగ్గించుకొని ప్రయత్నం చేయాలి, విదేశీ వ్యాపార పరిమాణాన్ని పెంచాలి. దిగుమతులు అంటే దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటూ విదేశీ వ్యాపార పరిమాణాన్ని పెంచుకున్నప్పుడు, ఎగుమతుల పరిమాణాన్ని పెంచుకోగలిగినప్పుడు జాతీయ ఆదాయం యొక్క వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. సో ఆర్థిక సరళీకరణ విధానాలను ఇంకా కొనసాగించాలి. 1991లో స్టార్ట్ చేసిన వాటిని కొనసాగించడం ద్వారా ఇంకా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక చివరిది జాతీయ కంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సో జాతీయ ఆదాయ కూర్పు అంటే ఏంటి? జాతీయ ఆదాయానికి వివిధ రంగాల ఏ విధంగా సమకూరుస్తున్నాయి. మొత్తం జాతీయ ఆదాయం 100% అనుకుంటే దానిలో ఏ రంగం బాట ఎంత చెప్పేదే జాతీయ ఆదాయ కూర్పు, కంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో మనకు 1950-51లో చూసినట్టయితే వ్యవసాయ రంగం యొక్క వాటా 56.4%గా ఉంది. అదేవిధంగా ద్వితీయ రంగం యొక్క వాటా అనేది మనకు 15%గా ఉంది. తృతీయ రంగం యొక్క వాటా 28.5గా ఉంది. మనము 96-97 నాటికి పరిశీలించినట్టయితే ఈ రంగం యొక్క వాటా, వ్యవసాయ రంగం వాటా 27.8%, దెన్ పారిశ్రామిక రంగం లేదా ద్వితీయ రంగం వాటా 29.3%కి పెరిగింది. ఇక్కడ వ్యవసాయ రంగం వాటా తగ్గింది, పారిశ్రామిక రంగం వాటా పెరిగింది, సేవా రంగం యొక్క వాటా కూడా పెరిగింది, 42.7%కి పెరిగింది. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఏదైతే కోలిన్ క్లార్క్ చెప్పినట్టుగా ఒక దేశం ఆర్థిక అభివృద్ధి సాధించింది అంటే అర్థం ఏంటి? వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతూ పారిశ్రామిక రంగం వాటా పెరిగి కాలక్రమంలో దీర్ఘకాలంలో పారిశ్రామిక రంగం వాటా కంటే కూడా సేవా రంగం యొక్క వాటా అత్యధికంగా ఉన్నప్పుడు రెండవ స్థానంలో పారిశ్రామిక రంగము, తృతీయ స్థానంలో సేవా రంగం ఉన్నప్పుడు పారిశ్రామిక రంగాభివృద్ధి ఇక్కడ ఆర్థిక అభివృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా భావించాలి. సో ఇది జాతీయ ఆదాయం యొక్క వృద్ధి ఎలా ఉంది, జాతీయ ఆదాయం యొక్క కూర్పు ఎలా ఉంది అనే విషయాలకు సంబంధించినటువంటి అంశము. సో ఇదందరికీ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్స్ రూపంలో వీడియోని గమనించిన తర్వాత కామెంట్స్ పోస్ట్ చేసి ఆ డౌట్స్ కానీ లేదా ఏమైనా క్లారిఫికేషన్స్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఆశిస్తూ ధన్యవాదాలు.